కూడా తీసుకోండి. సమయం తీసుకోండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి అందరికి కూడా. దేవుని నామమున అందరికి కూడా వందనములు. ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనములు. మరొకసారి వాక్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. ఆయనందు మరణమునకు తగిన హేతువేవి కనబడకపోవడము ఆయనను చంపవలెనని వారు పిలాతును వేడుకొనిరి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అదేనా? తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం అండి. మహాగణుడ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా పాటల్లోను తండ్రి ప్రభా, బైబిల్ రీడింగ్లో తండ్రి ప్రభా మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు. చదివిన బిడ్డలు బట్టి, పాడిన బిడ్డలు బట్టి నీకే మహిమ గణితులు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇప్పుడు తండ్రి ప్రభా వాక్యానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి ప్రభా. మాట్లాడుకుంటుండగా నేను తండ్రి మాతో మాట్లాడండి. నిలబడుతుండగా నన్ను తండ్రి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపి నడిపించమని, నీ యొక్క ఆత్మ అభిషేకం నాపై ఉంచమని, నా యొక్క కంఠమును తండ్రి ప్రభా నీ యొక్క కంఠముగా వాడుకొని ప్రతి మాట నేను తండ్రి ప్రభా నీవే మాట్లాడుతున్నావని మేము నమ్మడానికి, మేము తండ్రి ప్రభా దాన్ని గ్రహించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నీకు వందనాలు, స్తోత్రములు. ఆయన తండ్రి ప్రభా మాట్లాడుచున్నవాడు నీవే కానీ నేనైతే కాదు. నేను తండ్రి ప్రభా ప్రతి మాట నీ అందే కానీ తండ్రి ప్రభా నేను ఎంత మాత్రము నేను తండ్రి ప్రభా పాత్రను కారణైనా సహాయం చేయమని నడిపించమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. ఏంటంటే హృదయానుసారుడు లేదా ఇష్టానుసారుడు అనే మాట. ఇది ఏంటంటే నిన్న మాట్లాడుకునేటప్పుడు, అలాగే మొన్న కూడా ఈ మాటను మేము మాట్లాడుకున్నాం కొంతమందితో మన గ్రూప్లో వాళ్ళతో. వాళ్ళు అడగడం జరిగింది ఏంటంటే దావీదును మాత్రమే హృదయానుసారుడు అని దేవుడు ఎందుకన్నాడు? మిగిలిన భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా, మోషే కావచ్చు, లేదంటే యెహోషువ కావచ్చు, ఇంకెవరైనా, ఇంక వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని దేవుడు ఎందుకు హృదయానుసారుడిగా అనుకోలేదు? అంత హృదయానికి వారిని ఎందుకు తీసుకోలేదు అని మాట్లాడుకోవడం జరిగింది. అవును కదా, నిజమే. ఇది అందరికీ వచ్చినటువంటి ప్రశ్న కూడా అవ్వచ్చు. అసలు దేవుడు దావీదు గారిని హృదయానుసారుడు అనడానికి గల కారణాలు మనం అందులో చాలా ఉంటాయి. ఆయనకి నచ్చినటువంటి క్వాలిటీస్ దావీదు గారిలో. కానీ కొన్ని మనం మాట్లాడుకుందాం, కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. దావీదు గారు మొదటగా ఆయన చేసింది ఏంటంటే పశ్చాత్తాపం. ఆయనలోని ఒక క్వాలిటీ ఏంటంటే పశ్చాత్తాపం. దావీదు గారు పాపం చేసినప్పుడు దాన్ని పశ్చాత్తాపడ్డాడు. ఎలా అంటే మనందరికి తెలిసిన విషయమే, మాట్లాడుకున్నాం చాలాసార్లు. దావీదు పాపం చేసేటప్పుడు ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో వ్యభిచరించినప్పుడు ఆమె గర్భవతి అయింది కదా. ఆ ఒక్క పాపంతో ఒకదానికొకటి చేసుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే ఆ తప్పు, ఆ పాపాన్ని తన మీద వేసుకోకుండా, లేదంటే ఆ నిందను అతని మీద వేసుకోకుండా ఉండడం గురించి ఇవన్నీ చేయడం జరుగుతూ వచ్చింది. పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపం పొందడానికి ఇష్టపడాలి. చాలామంది క్రైస్తవులు పశ్చాత్తాపం పొందరు. ఏం చేస్తారంటే నా పాప క్షమించు 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 అని అడుగుతూనే ఉంటాం. ఎప్పటికీ అడుగుతూనే ఉంటాం. అది అయిపోయింది, క్షమించాం అని మన మనసుకి ఓకే ఈ పాపం చేసాం కదా క్షమించేశాడు అని మనలో మనమే అనుకుని ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక పాపం చేయడానికి ఇష్టపడుతుంటాం.
ఏమనంటే మానవ స్వభావం కదా, మానవ స్వభావం మనకి ఎప్పటి నుంచో ఇది, మనిషి యొక్క స్వభావమే ఇది, పాపపు స్వభావం. అందుకు మనం దేవుళ్ళలోనికి వచ్చినా కానీ మరలా మనం ఏం చేస్తామంటే పాపం చేయడానికి ఇష్టపడుతూనే ఉంటాం. ఎందుకు? నిజమైన పశ్చాత్తాపం మనం పొందలేదు కనుక. దావీదు గారు దావీదు గారితో పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ రోజు చేసిన పాపాన్ని ఒక వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరండి? నాతాన్. అవునా కదా? ఓకే. నాతాన్ గారు వెళ్ళి ఏం చేస్తారంటే, ఒక కథ రూపంలో ఒక మనిషి ఎలా వింటారో అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళని ఖండించరు, ఖండించేస్తారు. నువ్వు ఈ పాపం చేసావు అనేటప్పటికి వాళ్ళని ఎక్కడ లేనటువంటి గిల్టీ ఫీలింగ్ వచ్చేసి, నేను పాపం చేశానంటే వీళ్ళందరి ముందు కూడా నేను ఏమవుతాను, తక్కువ అయిపోతాను, వీళ్ళందరి ముందు కూడా నేను పాపం చేసిన వాడు అవుతాను, వీళ్ళందరి ముందు కూడా నేను పేరు పాపం చేశాడు, పాపం చేశాడు, పాపం చేశాడు, పాపి అని ముద్ర వేసుకోవాల్సి వస్తుందని చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాపం నేను చేయలేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ పాపం మనమే చేసామని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటారు, కొన్ని ఉదాహరణలతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ స్థానంలో నువ్వు ఉంటే అని చెప్పడానికి. అప్పుడు అదే విషయాన్ని నాతాన్ గారు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే చెప్తారు, దావీదు గారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా నువ్వు పాపం చేసావు అని ఆయన్ని గద్దించలేదు, ఆయన నిందించలేదు. కానీ ఒక కథ చెప్తారు, మనందరికి తెలిసిందే. ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు, ఒక గొర్రెపిల్ల కథ. దరిద్రుడి దగ్గర ఒక ఆడ గొర్రెపిల్ల ఉంటుందని, ధనవంతుడి దగ్గర 4 గొర్రెపిల్లలు ఉంటాయని ఈ కథ అంతా ఆయనతో చెప్తూ ఉంటే లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళందరు దావీదు గారితో చెప్తూ ఉంటుంటే దావీదు గారు ఏం చేస్తాడంటే ఆ దరిద్రుడి పట్ల ధనవంతుడు చేసినటువంటి అన్యాయాన్ని ఇతను భరించలేక ఏం చేస్తాడంటే అతను మరణానికి పాత్రుడు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరణానికి పాత్రుడు అని మాట్లాడడం జరిగిన టైంలో ఆ మనిషి నువ్వే కదా, ఆ ప్లేస్లో నువ్వే కదా అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఉరియాను చంపించినటువంటి వ్యక్తి, ఉరియా యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాను ప్లానింగ్ చేయించి మర్డర్ చేయించినటువంటి వ్యక్తి, తనకున్నటువంటి ఒక భార్యను ఎంతో మధురంగా, ఎంతో ప్రేమగా, ఎంతో వాళ్ళ జీవితం ఒక స్వేచ్ఛగా ఉండేటువంటి జీవితాన్ని మధ్యలో దావీదు ఏం చేశాడంటే మొత్తం కొలాప్స్ చేశాడు అతని జీవితాన్ని. ఆమె జీవితాన్ని కూడా కొలాప్స్ చేశాడు. ఇది వినడానికి ఇది మనకి ఏంటంటే రోజు వినేటువంటి కథలాగానే అనిపిస్తుంటది. అంటే చూడండి, మనం టీవీ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ ఆన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా విషయాలు మర్డర్ కేసులో చూస్తున్నాం. ఆమె మోసం చేసిన దాన్ని అతను వెళ్ళి నరకడము, లేదంటే ఆమె వెళ్ళి అతను నరకడము, లేదంటే భర్తని తెలియకుండా వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుని భర్తను చంపించి, ఇలాంటివన్నీ మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మూడో వ్యక్తి ఒక కుటుంబంలోనికి, ఒక కుటుంబంలోనికి లేదంటే సంఘంలోనికి ప్రవేశిస్తాడో, అంటే సంఘంలోనికి ప్రవేశించడం అంటే మూడో వ్యక్తి అనగా సాతానికి సంబంధించి మాట్లాడతాం. అంటే మూడో వ్యక్తి అంటే ఒక మనిషి వచ్చి డిస్టర్బ్ చేద్దడం కాదు. అంటే ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచన మనం చేస్తామో అప్పుడు ఆ మూడో వ్యక్తి మనమే అయిపోతాం. ఒక కుటుంబంలోనికి వెళ్ళినటువంటి దావీదు, అతను క్యారెక్టర్ మనం చూసుకున్నట్లయితే దావీదు చిన్నప్పుడు ఏం చేసేవాడండి, గొర్రెలను మేపుకుంటూ హ్యాపీగా, ఆనందంతో దేవుడి యొక్క కార్యాలను రోజు రోజుకి వివరించుకుంటూ, ఆయన చేసేటువంటి నక్షత్రాలు కావచ్చు, ఆయన చేసేటువంటి సృష్టిని కావచ్చు, ప్రతి సృష్టిని కూడా ఆయన 7 మార్లు ప్రార్థన చేస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తూ అలా జీవించేటటువంటి వ్యక్తి. ఆయన యొక్క జీవన విధానాన్ని దేవుడు క్షుణ్ణంగా పరీక్షించినటువంటి వ్యక్తి. ఆయన హృదయానికి అవును, ఇతను నా హృదయానుసారుడు, ఇతను నా కుమారుడు, ఇతను నేను నిర్మించేదను, ఇతను నేను అనేకులకి నేను ఒక ఆశీర్వాదకరంగా పెట్టాలని అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారు. చూడండి, యెషయా గారి దగ్గరికి సమూయేలు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కొడుకు వస్తూ ఉంటారు. ఇతను కాదు, వాళ్ళు అనుకుంటుంటారు నేను ఎంతో సుందరంగా ఉన్నాను, ఎంతో హైట్గా ఉన్నాను, లేదంటే ఎంతో బలంగా ఉన్నాను అని అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు
బలహీనుని ఎంచుకున్నాడు. ఆ బలహీనుడు ఎవరంటే దావీదు గారు. అలాంటి దావీదు గారు అతను చేస్తున్న పని ఏంటంటే, దావీదు గారు చేస్తున్న పని ఏంటంటే, ఆయన చాలా చాలా చదువుకున్నారు కదండి. డిగ్రీస్ ఎన్నో పూర్తి చేశారు. ఆయన మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. అవునంటారా కదా? సార్ చెప్పండి. ఆయన డిగ్రీ పూర్తి చేసి ఆయన మంచి జాబ్ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి. అతనికి ఎంతో ఆదరణ కలిగించేటువంటి జనాంగం ఉన్నటువంటి వ్యక్తి. అవునా? ఎవరు మాట్లాడరేంటండి? హలో. తమ్ముడు థమ్స్ చూపిస్తున్నారు. అంటే నేను అవునవును. బైబిల్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను అక్క. నేను మీట్లో లేను. థమ్స్ చూపిస్తున్నారమ్మా. ఓకే ఓకే క్యారీ. ఓకే 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 ఓకే. సరే అయితే ఓకే. కానీ నేను చెప్పింది రాంగ్. ఎందుకంటే అతను బాగా చదువుకోలేని వ్యక్తి. అతను బాగా సంపద కలిగినటువంటి వ్యక్తి కాదు. అతనికి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కాదు. కానీ అతను ఎవరంటే సాధారణటువంటి గొర్రెలు కాపరి. గొర్రెలను మేపేటటువంటి కాపరి. చూడండి, ఆ గొర్రెలు కాపరిని అంటే గొర్రెలను కాచేటువంటి కాపరిని దేవుడు హృదయానుసారుడిగా ఎలా మార్చుకున్నాడంటే ఓన్లీ ఆయన్ని గణపరచడం ద్వారా. ఈరోజు మీరు నేను కూడా అలా ఉన్నామా? చూడండి, దావీదు గారు అటువంటి పరిస్థితి నుంచి పాపం చేసిన తర్వాత ఎంతో ప్రాయశ్చిత్తం పడ్డాడు. నాతాన్ గారు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే చంపేస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు దావీదు గారు నిజంగా ఆ రోజు పశ్చాత్తాపం గాని పడకపోతే, ఆయన గాని నన్ను క్షమించు, నేను చేసినటువంటి పాపం ఘోరమైనదని కానీ మాట్లాడకుండా ఉన్నట్లయితే, ఆయన నిజమైన పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం పొందాంలే అంటే ఆయనకు సారీ చెప్పేది సరిపోద్ది కదా అని అక్కడ ఉన్న జనాలందరి ముందు క్షమాపణ అడిగేశాడు కదా అని ఆయన అనుకుంటే నిజంగా చచ్చేవాడు. కానీ నిజమైన పశ్చాత్తాపాన్ని పొందాడు. దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? అతని కుమారుడు బలైపోయాడు. అసలు దావీదు గారు బ్రతికుండడానికి కారణం అతని కుమారుని బలి తీసుకున్నాడు దేవుడు. చూడండి ఎంతవరకు వెళ్ళిపోయింది అతను చేసినటువంటి పాపం. చూడండి, అతను చచ్చిపోవాల్సినటువంటి వ్యక్తి హృదయానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తి కూడా ఎన్ని పాటలు పాడినప్పటికీ కూడా, ఆయన ఎంత మెప్పించినప్పటికీ కూడా, ఎంత ప్రార్థన చేసి ఆయనలో నీవి తప్ప నాకు వేరొక దేవుడు అని చెప్పినటువంటి దావీదును కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే పాపం నిమిత్తమే చంపాలని చూశాడు. ఎందుకంటే అతనికి నిజమైన పశ్చాత్తాపం కానీ లేనట్లయితే చనిపోయేవాడు. కానీ దానికి ప్రాయశ్చిత్తంగా అతని కుమారుని దేవుడు చంపవలసి వచ్చింది. కానీ తర్వాత చదువుకుంటాం మనం. తర్వాత ఏంటంటే నా కుమారుడి దగ్గర నేను వెళ్తానులే అని ఇతను కూడా అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగాడంటే పరలోకానికి నేను చేరుకోగలను చెప్పుకుంటే యేసుక్రీస్తు వారి మీద నమ్మకం. ఈరోజు మనందరికీ కూడా నిజమైన పశ్చాత్తాపం లేదు. నిజమైన పశ్చాత్తాపం ఉన్నవారు దేవుని కార్యాలలో ముందుంటారు. దేవుని ఆరాధించడంలో ముందుంటారు. మనం దేవుని ఆరాధించడానికి సాకులు చెప్పుకోవడానికి వెనకాడరంటే దేవుని ఆరాధన క్రమాన్ని జరిగించడానికి సాకులు మనం చెప్పం. చూడండి, దేవుణ్ణి మనం రక్షించాడు. మనం చేసేటువంటి పాపములు ఏంటో మనకే తెలుసు. మన పర్సనల్గా మనం ఎలాంటి ఘోరమైన పాపం చేసామో, మనల్ని ఎంతమందిని ఆ ఏ విధంగా మనం మోసం కావచ్చు, లేదంటే మనం ఏ విధంగా వాళ్ళని మన దృష్టితో చూడొచ్చు, లేదంటే మన పర్సనల్ లైఫ్ అనేది మనకే తెలుసు, ఎవరికి తెలియదు. ఆ పర్సనల్ లైఫ్లో ఒకవేళ దావీదు చేసినటువంటి దానికంటే ఘోరమైన పాపం నువ్వు నేను చేసి ఉండొచ్చు ఈరోజు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా హృదయానుసారుడిగా హృదయానుసారమైన కుమార్తెగా నిన్ను నన్ను కూడా ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఈ రోజున లేదది. అది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు వారు మన గురించి మరణించారు. యేసుక్రీస్తు వారు మన గురించి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆయన శరీర రక్తముల ద్వారా ఆయన మన కొరకు సిందించినటువంటి రక్తం ద్వారా మనకు ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చారు. ఆ రోజు దావీదు గారికి అది లేదు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఆ ప్రాయశ్చిత్తాన్ని అంటే మన పాపాన్నిటిని కూడా కడుక్కొని మనం నిజమైన ప్రాయశ్చిత్తం పొందినట్లయితే దేవుడు ఆయన హృదయానుసారంగా మనల్ని అనుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలని మాట్లాడుకున్నాం కదా.
రెండోదిగా నమ్మకం ఉండాలండి దేవుని మీద. దేవుని మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఈరోజు మనం ఎవరు కూడా మన సొంత కార్యాల నిమిత్తమే మనం నమ్ముతూ ఉంటున్నాం. అంటే ఎలాగా, మన జీవితంలో పెళ్లి జరిగితే దేవుని నమ్మడం, లేదంటే మన జీవితంలో ఉన్న అప్పులు పోతే దేవుని నమ్మడం, లేదంటే మన జీవితంలో ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే ఆ కొదువు తీరిస్తే దేవుని నమ్మడం, లేదంటే నమ్మిన వారు కూడా అది తీరిస్తే దేవుడు నమ్మకమైన వాడు అనడానికి, లేదంటే నా కూతురు మంచి మార్క్స్తో పాస్ అవుతే దేవుడి మీద నమ్మకం, లేదంటే మంచి జాబ్ సంపాదిస్తే దేవుడి మీద నమ్మకం, లేదంటే నాకు మంచి వీసా వస్తే దేవుడి మీద నమ్మకం. అలాగే ప్రతిదానికి మనం ఒక హద్దు దేవునికి మనం ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్క హద్దు అంటే ఒక గీతానికి ఒక బౌండరీని మనం క్రియేట్ చేసి పెడుతున్నాం. ఒక బౌండరీని క్రియేట్ చేసి ఆ బౌండరీ దగ్గరికి బాల్ వెళ్తేనే నువ్వు నాకు చేసావని చెప్పేసి, లేదంటే నేను నమ్ముతానని చెప్పేసి, లేదంటే నా భర్త, లేదంటే నా భార్య, లేదంటే నా కొడుకు, నా కుమారు ఎవరైనా కానీ అది చేస్తేనే నిన్ను నమ్ముతాను అంటున్నారు. ప్రభువా అది చెయ్యి ప్రభు, అది చెయ్యి ప్రభు, చెయ్యి ప్రభు అని చెప్పేసి మనం ఊరికే రోజు ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదు. చూడండి, దేవుడు మనకేదో చేస్తాడని ఆయన నమ్మడం కాదు, కానీ దేవునికి కావలసిన పనిని మన ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడని చెప్పడమే నమ్మకం అండి. అది దావీదు గారి జీవితంలో చేసి చూపించారు. మరి ఏ ఏ ఎవరైనా చేశారంటే అందరూ చేసే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఒక పని, ఒకే పని. చూడండి, ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒకరు ఒక 10 సపోజ్ ఒక ఎన్ని అడుగులు వేయొచ్చు అంటారు? ఒక కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అడుగులు వేసి ఆ దూరాన్ని రీచ్ అవ్వచ్చు. కొంతమంది 99 వేయొచ్చు, ఎందుకు కొంచెం పెద్ద అడుగులు వేసి, లేదా చిన్న అడుగులు వేయొచ్చు. ఏ విధంగా వేసినా కానీ ఆ పనికి రీచ్ అవుతాం. కానీ అందులో చేసినటువంటి నమ్మకాన్ని మాత్రం దేవుడు మనకు చూస్తాడు. ఏ నమ్మకం చేసాం, బద్ధకతో చేసామా, లేదంటే ఇష్టంతో చేసామా, బాధపడుతూ చేసామా అని దేవుడు చూస్తూనే ఉంటాడు. చూడండి, మనకేంటంటే దేవుడు నమ్మడం అంటే దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేస్తాడని మనం నమ్మడం కాదు. దేవుని పనిని మన ద్వారా చేస్తాడు అని మనం నమ్మడం. దేవుని మీద నమ్మకం అంటే. చూడండి, ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే రోజు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకడు తొడగొట్టడం, ఒకడు రొమ్ము చూపించడం, ఒకడేమో జోకులు వేయడం, ఒకడేమో తిట్టడం, ఒకడేమో నీలో ఎవడైనా మగవాడు ఉన్నాడా అని రకరకాల మాటలు, కోపం వచ్చేటువంటి మాటలను మాట్లాడడం జరుగుతూ ఉండేది. ఎన్నో మాటలు జరుగుతూ ఉండేవి. ఎన్నో రోజులు జరుగుతూ ఉండేది. 40 రోజులు రావడం వెళ్ళడం, ఎవడన్నా ఉన్నాడురా, ఎవడ లేడా, ఓకే వెళ్దాం, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ వెళ్ళి మందు తాగుతూ, లేదంటే వీళ్ళు పార్టీలు చేసుకుంటూ, ఆ విధంగా వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుకొచ్చేమో. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని సరదాగా ఒకరిని వెళ్దాంరా, ఈ రోజు మళ్ళీ ఒకడు వెళ్ళి ఏదోటి వాళ్ళకి రోషం రావట్లేదు అసలు అని ఏదన్నా చెప్పొద్దాం, ఏదన్నా మాట్లాడొద్దాం, ఏదన్నా వాళ్ళని ఏమంటారంటే హేలి చేయడం అంటారు కదా, హేలి చేయడం ఇలాంటివన్నీ కూడా చేసి వద్దాం అని చెప్పేసి 40 రోజులు ప్రయాణం సాగుతూ ఉండేదండి. ప్రయాణం సాగుతూ వాళ్ళు వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొడగొట్టి రావడం, వెళ్ళడం, ఏదో తిట్టి రావడం. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ఎవరో రాజుతో పాటు కూడా దిగాలుగా కూర్చొని, ఏంట్రా మన పరిస్థితి, వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు, వాళ్ళు వచ్చి రొమ్ము కొడుతున్నారు, తొడ కొడుతున్నారు, ఇవి కొడుతున్నారు, మనం ఏమి చేయలేకపోతున్నామే అని ఏడుస్తూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, లేదా తిట్టుకుంటూ ఉండొచ్చు, ఒకరినొకరు గొడవలు పెట్టుకుంటుండొచ్చు, ఎవరు నువ్వెళ్ళరా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజమైన దేవుడు వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు వచ్చాడండి మన హీరో ఎవరు, దావీదు గారు. చెప్పారు వాళ్ళ నాన్నగారు, వెళ్ళి భోజనం తెచ్చిరారా యుద్ధ భూమిలో ఉన్నటువంటి నీ అన్నలకి అని చెప్పేసి అంటే వచ్చాడు. వచ్చినప్పటికి అక్కడ ఉన్న సైన్యం అంతా కూడా అలా చతికిలు పడిపోయి, మేము ఏమీ చేయని వారిలాగా మొఖాలు దిగాలు వేసుకుని, మొఖాలు వికారం చేసుకుని, ఒకడు బుర్ర కొక్కుంటూ, ఒకడేమో తొడగొక్కుంటూ, ఒకడేమో అది కొక్కుంటూ రకరకాలుగా ఉంటున్నారేమో దావీదు గారు చూసినప్పటికి. అక్కడి నుంచేమో ఒక మాటలు వినపడుతున్నాయి, మీలో ఎవడన్నా ఉన్నాడా దమ్మున్న మగాడు రండి. అక్కడ ఎవరో గొలియాత్ చెప్తున్నాడు, రండి. మనం చాలా సందర్భంలో మనం ఇలాంటివి చూసే ఉంటాం, సినిమాల్లో కూడా చూసే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ముందు ఎప్పుడైనా కానీ. ఇలాంటివి చూస్తున్నప్పటికీ దావీదుకి ఎక్కలేని కోపం వస్తుందండి. ఎక్కలేనటువంటి కోపం వస్తుంది. అసలు ఈడేవాడు, మనందరం ఎవరము, ఈడేవాడు, మనం దేవుని నమ్ముకున్నటువంటి జనాంగము,
సాక్షాత్తు ఈ సృష్టిని సృష్టించేటువంటి దేవుని బిడలం మేము. అసలు సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయుడు ఎవడు? సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయులు ఎవరు? అసలు దేవుని ఎరిగినటువంటి ఆ ప్రజలు ఎవరు? జీవము గల దేవుణ్ణి సైన్యాన్ని బెదిరించడానికి వీళ్ళెంతటి వారు అనుకున్నారండి. ఒక విషయం మీకు చెప్తాను వినండి. ఒక విషయం మీకు చెప్తున్నాను వినండి. ఏంటంటే దావీదు గారు గొలియాతు ధరించినటువంటి ఆయుధాలు, ఆ తలకి యొక్క శిరస్రావణం కావచ్చు, రొమ్ముకి దట్టి కావచ్చు, కాళ్ళకి అవి కావచ్చు, రకరకాల వస్తువులు ధరిస్తారు కదండి. ఖడ్గాలు కానీ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా తూకం వేస్తే దావీదు ఈజీగా పైకి లేచిపోతాడు. అవన్నీ కూడా తూకం వేస్తే దావీదుని తక్కెట్లో పెట్టామనుకో, అటు ఇటు పెడితే అవన్నీ కూడా ఈజీగా పైకి లేకపోతాయి దావీదు. అంటే గొలియాతు ధరించినటువంటి ఆ వస్తువులకు కూడా బరువు తూగనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దావీదు. ఓకే, అలాంటి దావీదు ఎంత రోషం కలిగి ఉన్నాడండి. జీవము గల దేవుని ప్రజలమైన మేము, మమ్మల్ని ఈడెవడు అనడానికి, అంటే దేవుని నామ